ఈ న్యూస్ చూస్తే మాత్రం నాకు చాలా విచిత్రం అనిపించింది. ఒకసారి చదువుదాం. తొలుత ఫెయిల్, రివాల్యుయేషన్లో 90% మార్కులు. హెడ్డింగ్ చూస్తేనే పరిచయం అవుతుంది. 10th పేపర్ జవాబు పత్రాలు దిద్దడంలో నిర్లక్ష్యం, ఓ విద్యార్థిని తీవ్ర అన్యాయం. రివాల్యుయేషన్లో విద్యార్థినికి మంచి మార్కులు. 10వ తరగతి జవాబు పత్రాలను దిద్దడంలో టీచర్ల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు మానసిక క్షోభకు గురవుతున్నారు. వాల్యుయేషన్లో నిర్లక్ష్యం కారణంగా ఓ 10వ తరగతి విద్యార్థిని తొలుత ఫెయిల్ అయినట్టు సూచించారు. రివాల్యుయేషన్లో అదే విద్యార్థికి 90% మార్కులు సాధించడం విశేషం. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో సూరారం శివాలయ నగర్కు చెందిన చెజర్ల శ్రీనివాస్ శ్రీదేవిలు దంపతుల కుమార్తె లతశ్రీ రాజీవ్ గాంధీ నగర్లోని గీతాంజలి స్కూల్లో 10వ తరగతి అవుతుంది. ఇటీవల పరీక్షను రాసింది. అయితే ఫలితాల్లో లతశ్రీ ఇంగ్లీష్ సబ్జెక్టులో ఫెయిల్ అయినట్టు వచ్చింది. దీంతో కష్టపడ్డానని 9.5 గ్రేడ్ సాధిస్తానని నమ్మకం ఉందని చెప్పిన విద్యార్థిని ఫలితం చూసుకొని తీవ్ర మానసిక క్షోభకు గురైంది. బాలిక పరిస్థితిని చూసి ఆవేదన చెందిన తల్లిదండ్రులు విషయాన్ని స్కూల్ ప్రిన్సిపల్ మహిపాల్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే ఆయన లతశ్రీకి కౌన్సిలింగ్ నిర్వహించి ధైర్యాన్ని నింపారు. తల్లిదండ్రులతో కలిసి ఆయన ఆంగ్లం సబ్జెక్టును రివాల్యుయేషన్ పెట్టించారు. మొదట రాసిన పరీక్షల్లో అన్ని సబ్జెక్టులో 9-10 గ్రేడ్ పాయింట్లు రాగా ఇంగ్లీష్ సబ్జెక్టులో 80 మార్కులకు 26 మార్కులే వచ్చాయి. తిరిగి రివాల్యుయేషన్ చేయించగా 80కి 74 మార్కులు వచ్చాయి. 9.3 గ్రేడ్తో ఉత్తీర్ణత సాధించింది. ఎగ్జామినర్లదే తప్పు. 10వ తరగతి జవాబు పత్రాలను 3 అధికారులు దిద్దారు. ముందుగా విద్యార్థి జవాబు పత్రాన్ని అసిస్టెంట్ ఎగ్జామినర్ తప్పు ఒప్పులను పరిశీలించి సరైన సమాధానాలను మార్కులు వేస్తారు. ఆ పత్రాలను చీఫ్ ఎగ్జామినర్ పరిశీలించిన అనంతరం స్పెషల్ అసిస్టెంట్ అధికారి మరోసారి విద్యార్థికి వచ్చిన మార్కులను కూడి పునఃపరిశీలిస్తారు. కానీ ఇక్కడ లతశ్రీ పేపర్ను దిద్దిన 3 అధికారులు అజాగ్రత్తగా వ్యవహరించారు. రివాల్యుయేషన్ చేసిన అనంతరం బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు తల్లిదండ్రులకు ఫోన్ చేసి బోర్డు కార్యాలయానికి పిలిపించారు. రీకరెక్షన్లో మీ అమ్మాయి పాస్ అయిందని SSC సర్టిఫికేట్ తీసుకెళ్లండి అని చెప్పారు. దీంతో తల్లిదండ్రులు గీతాంజలి పాఠశాల ఉపాధ్యాయులు అధికారులను నిలదీశారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కానీ బోర్డు అధికారులు సమాధానం చెప్పకుండా నీళ్లు నమిలారు. ఎంతో మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఎగ్జామినర్లపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.